ప్రభుని ప్రార్థన చేసుకున్నాం. ఎవరు మౌనంగా ఉండదు, దయచేసి ప్రార్థన చేయండి. లైవ్లో అంతరాయం లేకుండా ప్రభువా, నీ శక్తి చేత మమ్మల్ని నింపండి. మహోన్నతుడా, నీ పాదములు కొందనములు. సర్వోన్నతుడా, నీ పాదములు కొందనములు. కృపగలవాడా, నీ పాదములు కొందనములు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయంకే వందనములు. ఈ మధ్యవారపు కూడిక నా జీవితంలో ఆశీర్వాదకరంగాను మేలుకరంగా దీవునికరంగా చేయము. ఆయా ప్రాంతాల్లో బిడ్డలు అనేక మంది దేవా తండ్రి వర్షము తుఫాను చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకున్నాము దేవా. అనేక మంది నీ బిడ్డలని సన్నిధికి తీసుకుని వచ్చి ఉన్నారు. రాను మా ప్రియ బిడ్డలకు మరొక అవకాశం దయచేయండి దేవా తండ్రి. వాక్యముల ద్వారా ఇంటిన బిడ్డలతో కూడా మీరు మాట్లాడము తండ్రి. ఎక్కడ దేవ సైతాన్ శక్తి లేక ప్రభావం, అంధకార శక్తి లేక ప్రభావం ఏలుబడి చేయకుండా నీ ప్రభావం చేత మేము దేవ నింపబడే భాగ్యం మాకు మీరు దయచేయండి తండ్రి. నేను బట్టి వాడిని ఒప్పుకొని చిన్నాను. నేను పాపుల ప్రధాన పరిశుద్ధులు అల్పుడని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దర్శించము. నీ దర్శన భాగ్యం మాకు దయచేయండి దేవా తండ్రి. నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించుము. నేను ఎలా మొరపెట్టాలో నాకు నేర్పించుము తండ్రి. ఎలా విజ్ఞాపన చేయాలో నాకు నేర్పించుము. విజ్ఞాపన ప్రార్థన నాకు దేవ మొదట మీరు దయచేయండి. పరిశుద్ధ నిలవలసిన ఈ స్థలంలో దేవా తండ్రి దేవా తండ్రి నిలబడి వాక్యం బోధించే యోగ్యత అర్హతలేనని జ్ఞాపకం చేసుకున్నాము. లైవ్ని దేవా తండ్రి, సౌండ్ సిస్టమ్ని దేవా, కరెంటుని దేవా తండ్రి అంతటినీ కూడా దేవా మాకు అనుకూలపరచుము. ఎక్కడ ఇబ్బంది లేకుండా సహాయం దయచేసి బలపరచుము తండ్రి. వట్టి వాణి ప్రభా, ఈ వాక్యం బోధించేంత యోగ్యత అర్హత లేదు, నన్ను క్షమించి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాక్యం వినక ముందు ఆండ్రూ వచ్చి పాట పాడతాడు. నూట 180 నీ చేతి శిల్పి చేతిలో శిలను నేను
నామమున మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం చూసుకుందాం. ఆదికాండం 29వ అధ్యాయము. ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. మైక్ చదవండి అమ్మా. యాకోబు రాహేలును కూడెను 27:30 క్షమించాలి. 27:30 క్షమించండి. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన యాషావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజనములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించున్నట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరు అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏశావు అని జ్యేష్ఠ కుమారుడనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడి భోజనము వారెవరు నీవు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని. సరిపోతుంది. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తరువాత, ముందా తర్వాత ఎవరు వచ్చారంట? యాషావు వచ్చాడు. తండ్రి కూర్చున్నాడు. తండ్రికి 2 కుమారులున్నారు, కొడుకులున్నారు. మొదటి కుమారుడికి చెప్పాడు, కుమారుడా, నేను చావక ముందు నువ్వేం తేవాలి? నాకు భోజనం తీసుకునిరా. తిన్న తర్వాత నిన్ను ఏం చేస్తాను? దీవిస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు. కనుక ఆ రీతిగానే ఎవరు లేరు? ఏశావు అడవిలోకి వెళ్ళాడు. ఏదైనా మంచిగా అడవిలో మాంసము వేటాడి తెద్దామని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏశావు వేటాడుటలో, బాణము విల్లు పెట్టుటలో నైపుణ్యము గలవాడు గనుక తాను ఎంతో కాన్ఫిడెంట్గా, అంటే కాన్ఫిడెన్స్ అంటే గురి కాదు, ఎంతో, మరి దాని తెలుగులో ఏమంటారు? కాన్ఫిడెన్స్ అంటే ఒక రకమైన నమ్మికతో, లేకపోతే ఉద్దేశ్యముతోటి, ఎలాంటి చలనము లేకుండా ఖచ్చితంగా ఇది నాకు దొరుకుతుందని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దొరికిందా? దొరకలేదా? దొరికింది. ప్రయాసపడ్డాడు, అడవిలోకి వెళ్ళాడు. ఎన్ని బాణాలు పట్టుకెళ్ళాడో తెలీదు. ఎన్ని బాణాలు పట్టుకెళ్ళినా విల్లు మాత్రము ఒకటే కదా ఉంటుంది. విల్లు ఒకటే ఉంటుంది లాగి పెట్టేది, కానీ అందులో పెట్టే బాణాలు మాత్రము చాలా ఉంటాయి. ఎన్ని బాణాలు పట్టుకెళ్ళాడో తెలియదు. కానీ దావీదు కూడా గొలియాతు మీదగా వెళ్ళవలసి వచ్చినప్పుడు 5 రాళ్ళు పట్టుకెళ్ళాడు. అన్నీ ఉపయోగించలేదు, ఒకటే ఉపయోగించాడు. మరి ఇస్సాకు దగ్గరికి పెద్ద కుమారుడైన ఏశావు వేటాడి మాంసము తేవలసిన సమయం వచ్చినప్పుడు ఎన్ని పట్టుకెళ్ళాడో తెలియదు. కానీ
మొత్తానికి తాను వెళ్ళిన పనిని సంపూర్తి చేసుకుని వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంట? తరువాత వచ్చాడు. అంటే ఏమైనట్టు? ఆలస్యము అయింది. అంతేనా? తరువాత యాకోబు కన్నా ముందెళ్ళాడా? యాకోబు కన్నా ముందుగా ఇస్సాకు దగ్గరికి పెద్ద కుమారుడు వెళ్ళాడా? లేదు. యాకోబు రెడీ చేశాడు, వండాడు. మధ్యలోనే డ్రామా యాక్షన్ కోసం డ్రెస్ కూడా మార్చలేదా? ఇన్ని చేసుకుని పర్ఫెక్ట్గా, అంటే ఖచ్చితంగా ఎలాంటి అనుమానం లేకుండా, అబద్ధం ఆడితే ఎలా ఉండాలంట? గోడ కట్టినట్లుగా ఉండాలన్నట్లుగా యాకోబు రెడీ చేసుకెళ్ళాడు. అప్పటికే ఎలా ఉన్నాడు తండ్రి? ఆకలి మీద ఉన్నాడు. తీసుకున్నాడు, తిన్నాడు, మొత్తము దీవెనిచ్చేసాడు. ఇప్పుడు తర్వాత ఇతను వెళ్ళాడు. ఇతను ప్రయాసపడలేదా? ప్రయాసపడ్డాడు. అడవిలోకి వెళ్ళలేదా? వెళ్ళాడు. వండాడు, తీసుకొచ్చాడు. లేచి నన్ను దీవించమని అడిగినప్పుడు ఏమవుతున్నాడు? అతను రుచిగల భోజనం సిద్ధపరిచి తన తండ్రి దగ్గర తెచ్చి, నా తండ్రి నన్ను దీవించాడు, లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రిని ఏమన్నాడంట? తండ్రితో అనెను. తన తండ్రి అని ఇస్సాకు నువ్వెవరివని అడిగినప్పుడు ఏమని అడిగాడు? నీవెవరివి? ప్రియమైన దేవుని సంగమా, కొన్నిసార్లు మనం అనుకుంటాం ఆలస్యం అయితే ఏమైందని. ఈ దినం వాక్యం యొక్క సారాంశం ఆలస్యము. ఆలస్యమైతే ఏమైందిలే, ఒక్క నిమిషమే కదా అనుకుంటాం. అనుకోమా? ఒక్క నిమిషంలో ఏం పోతుంది అనుకుంటాం. అంత ప్రయాసపడ్డాడు. ఇలాగ అతను బయటికి వెళ్ళాడు, ఇతను లోపలికి వచ్చాడు. అంతే తేడా. అతనికి ఇతనికి పెద్ద తేడా ఏమీ లేదు. మహా అయితే ఇతను భోజనము, ఇతను వేటాడి మాంసం తెచ్చింది ఒక పావు గంటలో తినేస్తుంటాడు. వెళ్ళిన తక్షణమే ఇతను లోపలికి వచ్చేసాడు. అని లోపలికి వచ్చిన తర్వాత తండ్రి లే, నేను తెచ్చిని కూడా తిను అన్నప్పుడు నీవెవరివి? ప్రియమైన దేవుని సంగమా, ప్రభు ఈ వృత్తాంతము ద్వారాగా ఈ రాత్రి మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఆలస్యము అమృతం విషయం అవుతుందని మన పెద్దలు సామెత చెప్పారా లేదా? ఆలస్యం అయితే అమృతం కూడా ఏమైపోతుందంట? విషయం అయిపోతుంది. ఆలస్యం అయిపోయింది. 1 లీటర్ పాలు తీసుకొచ్చాము, ఈరోజు దాన్ని వాడేయాలి. వాడేయకపోతే రేపొద్దునిక పాలు ఏమైపోతాయి? ఇరిగిపోతాయి, కొన్ని ప్రాంతాల్లో పగిలిపోతాయి అంటారు. ఏదేమైనప్పటికీ అది పని చేయదు. వంట చేస్తూ ఉన్నాము, టైంకి దించకపోతే పాత్ర, అన్నము తెపాళ డబరా డేక్షో పైనుంచి కిందకు దించకపోతే అన్నం ఏమైపోతుంది? పాయాసం అయిపోతుంది, జావ అయిపోతుంది, తిని పని ఉండదు, కడుపులోకి చాలా సులువుగా వెళ్ళిపోతుంది. ఏదైనా సరే ఒక వస్తువు, అంగడి లేక షాపు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని వస్తువులకి ఏముంటుందంటే ఎక్స్పైరీ డేట్, కాలం చెల్లిపోతుంది. ఒక బిస్కెట్ ప్యాకెట్ చూస్తాము, దాని తయారీ తేదీ ఉంటుంది, దాని కిందే దానికి కాలం ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ లోపల దానిని మనం వినియోగించాలి, లేకపోతే అమ్మివేయాలి. లేకపోతే అది డస్ట్బిన్లో చెత్త కుప్పలో వేయడానికి మాత్రమే పని చేస్తుంది. డేట్ అయిపోతే హోటల్స్లోని స్టోర్స్ ఉన్నాయి. స్టోర్స్ అంటే కొన్ని వస్తువులు తీసుకొస్తారు. మొదట వచ్చిన వస్తువు మొదట ఇచ్చేయాలి. ఆఖరు వచ్చిన వస్తువు ఆఖరు లోపల పెడతారు. ఏదైనా ఒక వస్తువు వచ్చినప్పుడు కారం ప్యాకెట్లు వచ్చాయి, ఈవేళ వచ్చినాయి, మళ్ళీ రేపు కూడా వస్తున్నాయి అనుకోండి. ముందు ఈవేళ వచ్చి ఎదురు వరుసలో పెడతారు, రేపు వచ్చేయి వెనక పక్క పెడతారు. ఎందుకంటే ఇది ముందుగా పాడైపోయే అవకాశము ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ అవుట్ అంటారు. మొదటగా కొన్న దాన్ని త్వరగా మనం అవగొట్టేయాలి. చాలాసార్లు షాపుల్లో చూస్తూ ఉంటాను, డిమార్ట్ కానీ సూపర్ మార్కెట్లోని ఎదురున్న వస్తువులన్నీ త్వరగా అయిపోయే వస్తువులు, ఎక్స్పైరీ డేట్. కొంచెం వెనక పక్క ఇలా తీసి చూసాం అనుకోండి, అది ఇంకా డేట్ ఉంటుంది.
మనం ఏం చేస్తాము, ఎదురున్న వస్తువులు, బిస్కెట్ ప్యాకెట్లు, కారం ప్యాకెట్లు అయ్యని మనం ముందున్న వరుస తీసేస్తాం. ముందున్న వరుస ఏంటంటే దానికి కాలము తక్కువ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడో తయారైంది. ఈ షాప్లో పని చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ముందు వరుసలో పెట్టాలి, ఎందుకంటే అది ముందు అయిపోవాలి, లేకపోతే దానికి కాలం, దాని టైం అయిపోతే అది అమ్మడానికి పని చేయదు. ఆలస్యం అయితే ఒక వస్తువు తయారీ టైం అయిపోతే దాన్ని వినియోగించడానికి పనికిరాదు, ఒక చెత్తబుట్టలో దాన్ని వేసేయాలి. ఇప్పుడు ఏశావు తీసుకొచ్చిన ఆహారం కూడా అంతే, ఎక్స్పైరీ అయిపోయింది. ఎందుకంటే ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు అతడు నువ్వు తెచ్చింది కూడా తినేసి నేను దీవిస్తానంటే పని అవుతుందా? అవ్వదు. కొన్నిసార్లు మనం అనుకుంటాము ఆలస్యం అయితే ఏమి నష్టం ఉందలే. ఏ విషయంలో అయినా, దేవుని సన్నిధికి సకాలం రావడం విషయమైనా, కొన్నిసార్లు మనం అనుకున్న పనులన్నీ ముగించుకున్నాక ప్రార్థన చేసుకోవచ్చులే. చేయగలమా? పనులు అలసట వలన నిద్ర వచ్చేస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాంలే, సగం అధ్యాయం బైబిల్ చదువుకుందాంలే, చిన్న పాట అయితే సరిపోద్దులే అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఇక్కడ ఏశావు, జాగ్రత్తగా వినండి, ఏశావు తీసుకొచ్చిన అర్పణ ఏమైపోయింది? ఆ భోజన పదార్థము ఆలస్యం అయిపోయింది. ఆలస్యం అయిపోయినప్పుడు తండ్రి అంటున్నాడు, నువ్వెవడివి? నువ్వు లేటుగా వస్తే నాకు తెలీదు. ఇక్కడ ఆ ప్రాంతంలోని 10 మంది కన్యకులు ఉన్నారంట. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. అక్కడ దేవుడే లేట్ చేశాడు. ప్రభు పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైనప్పుడు వారు కొనికి నిద్రించుచుండిరి. అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడనే శబ్దం విన్నప్పుడు అందరూ 10 మంది లేచి దివిటీలు వెలిగిస్తూ ఉంటే 5 దివిటీలు, దీపములు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. వారు కొనుటకు వెళ్ళినప్పుడు ఏమైపోయిందంట? ఆలస్యం అయిపోయింది. వారు కూడా ఏశావులేగా వచ్చారు. వచ్చి తలుపు దగ్గరికి వచ్చి, అయ్యా తలుపు తీయండి, మా దివిటీలు కూడా వెలుగుతున్నాయి, మేము కూడా పెండ్లి కుమారుణ్ణి ఏం చేయాలి? దర్శించాలి, విందులో పాలు పొందాలంటే మీరెవరో నాకు తెలీదు. ఏశావు విషయమై ఇస్సాకు చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా అన్నాడా? ఏమన్నాడు? నీవెవడివి? చదవండి, అక్కడ ఎన్నో వచనము? 32వ వచనము. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరమని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడునగు ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడు, నీ కుమారుడను జ్యేష్ఠ కుమారును. పని అవుతుందా? కొడుకే, కుమారుడే, జ్యేష్ఠుడే, అతని రక్తం పంచుకొని వచ్చిన వాడే. ప్రియమైన దేవుని సంఘమా, మనము కూడా దేవుని సంఘంలో ఉన్నవారమే, దేవుని యొక్క వాక్యము తెలిసిన వారమే. మనము కూడా జ్యేష్ఠుడు అనగా ఎప్పటి నుంచో ప్రారంభికులుగా వాక్యము దేవుని సేవకులతో ఉన్న అనుభవం ఉన్నవారిగా ఉన్నాము. మనకంటే వెనకొచ్చిన వారు సత్క్రియ చేసి ఆశీర్వాదం తీసుకుని మనకన్నా ముందుగా వెళ్ళిపోతున్నారు. మనకేమైపోయిందంట? నిర్లక్ష్యం వచ్చేసింది. ఇది ఏశావు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, నా తండ్రి నన్నే దీవిస్తానన్నాడు, నాకే చెప్పాడు, నేను తప్ప ఇంకెవరు ఆ దీవెని పొందడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఏశావు ఆలస్యంగానే వచ్చాడు, యాకోబు ముందుగా వచ్చాడు, ఆశీర్వాదము తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి ఎన్నిసార్లు మనం ఆలస్యము చేస్తున్నాము. ఒకానొక సందర్భంలో జరిగిన వృత్తాంతం మనకు తెలుసు. ఆదికాండం 19వ అధ్యాయము 16వ వచనము, 19, 16 చదవండి. అతడు తడవు చేసిన, అంటే తడవు అంటే ఆలస్యము చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి
ఉంచి ఆ ఊరి బయట ఉంచి, వృత్తాంతం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీ అందరికి తెలిసిన భాగమే. అతడు ఏం చేశాడంట? తడవు చేశారు. ఎవరతను? లోతు. లోతుకి ఒక భార్య ఉంది, 2 కుమార్తెలు కూడా ఉన్నారు. అందరూ ఏం చేస్తున్నారు? లేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో ఇంకా సర్దుకోవలసినవి ఉన్నాయి, ఇంట్లో ఇంకా కొన్ని సర్దుకోవాలి. ఎన్నిసార్లు ఇంట్లో కూర వండుకోవడానికి ఆదివారం ప్రార్థనకు లేట్గా వచ్చామో కదా. అయ్యా, ఈవేళ సంతలోని చాలామంది ఉన్నారండి. ఆదివారం చికెన్ షాపు బిజీగా ఉంది కనుక, కూర లేట్ అయిపోయింది కనుక, ప్రార్థన అయిన వెంటనే వెళ్ళి వండుకోవాలంటే ఆకలికి ఉండలేం కనుక మనము వండుకునే రావాలి ఎట్టి పరిస్థితుల్లోని. ఎన్ని సంవత్సరాల నుంచి అలాంటి భక్తిలో ఉన్నామో. ఇక్కడ లోతు తడవు చేశాడు, కానీ దేవుడు ఏం చేశాడంట? కనికర పడ్డాడు. ఎన్నిసార్లు? ఒక్కసారే. మొదటిసారి లోతు తడవ చేస్తూ ఉంటే, అమ్మా లోపల కొంత డబ్బులు ఉండిపోయాయి, కొంత బంగారం ఉండిపోయింది, కొంత వెండి ఉండిపోయాయి, కొన్ని కొత్త బట్టలు ఉన్నాయి, మొత్తానికి ఇవన్నీ ప్యాక్ చేయండి అంటే ప్రభు ఏం చేశాడు? యెహోవా కనికర పడటం వలన ఆ ఇంటికి వచ్చిన దేవదూతలు ఏం చేశారు? వాళ్ళ చేతులు పట్టుకుని బరబరా లాక్కొచ్చారు. ఎవరిని? లోతుని, లోతు భార్యను, అతని 2 బిడ్డలను. ఎందుకంటే ఆ బంగారం, ఆ వెండి, ఆ డబ్బులు వాటి కోసం చూస్తే వీళ్ళ ప్రాణం గాల్లోనే ఏమైపోతుంది? కలిసిపోతుంది. ఇందువల్ల లాక్కొచ్చారంటే యెహోవా వారి మీద కనికర పడటం వల్ల. ఎందువల్ల యెహోవా కనికర పడ్డాడంటే అబ్రహాము వారి కోసం ప్రార్థన చేశాడు కాబట్టి. సరే, మంచిగా అవకాశం వచ్చింది కదా, బయటకు వచ్చేసారు కదా, లాక్కొచ్చేసారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ బయటే ఉన్నారు. బయట ఉన్నప్పుడు ఏం జరిగింది? కిందకి చదవండి. వారు వెలుపలికి వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనుకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడ నిలవకము, నీవు నశించపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించు. సరిపోదు. 26వ వచనం. అయితే పేజీ తిరిగి, అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభము ఆయను. మొదట ఏం చేశాడు దేవుడు? కనికర పడ్డాడు, లాక్కొచ్చాడు. ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చాయి. ఎవరింటికి? లోతు ఇంటికి. దేవుని కనికరం వచ్చింది. దైవజనుడు అంటే అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి దేవుని కనికరం లోతు కుటుంబం మీదకి వచ్చింది. వారు నశించిపోకుండా లాక్కొచ్చాడు. లాక్కొస్తా ఉంటే మీరు ఎక్కడ వెనుక వైపు చూడక, తడవు చేయక త్వరగా ఏమైపోవాలి? మీరు పారిపోవాలి. వెనక్కి చూడకూడదు, ఆలస్యం చేయకూడదు, పారిపోవాలి. అయితే ఏంట్లే, చూస్తే ఏమైందిలే అనుకున్నారా లేదా? అనుకుంది. ఎవరు? లోతు భార్య. చూస్తే ఏమైందిలే, మనం వెళ్ళి పాలు పొందట్లేదు కదా, మనం బయటకు వచ్చేసాం కదా, ఎలా కాలుతుందో చూద్దాం అనుకుంది. ఎవరు? లోతు భార్య. వెనుక తట్టు చూచి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కొన్నిసార్లు మనం అనుకుంటాము మనం పాలు పొందట్లేదు కదా, కనీసం అక్కడ నిలబడితే సరిపోద్ది కదా, ఆ యొక్క కార్యక్రమంలో మేము వెళ్ళకపోతే అనుకుంటారేమో, లేకపోతే ఆ కార్యక్రమంలో మేము పాలు పొందకపోయినా కనీసం వెళ్ళి నిలబడితే సరిపోద్ది కదా అనుకుంటాం. చూస్తేనే దేవుడు ఊరుకునేవాడు కాదు. అక్రమమును వైపు దేవుడు చూడడం దేవునికి ఇష్టం ఉండదు. సొదొమ గుమార కాలిపోతుందని అనుకున్నారు, కానీ సొదొమ గుమార ఎందుకు కాల్సింది? అది అక్రమము, బలత్కారము, లోకంలో ఉన్న దుష్టత్వము చేత నిండిపోయింది. దాన్ని చూడొద్దని కూడా ప్రభు ఏం చెప్పాడు? నిశ్చయంగా లోతు కుటుంబానికి ఖండితంగా ఆజ్ఞ ఇచ్చాడు. చూస్తే ఏమైందిలే, అయితే ఏమైందిలే, అక్కడ ఉంది అది కూడా. అయితే లోతు భార్య అతని చదవండి. లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. మొదట ఏమొచ్చింది? కనికరం వచ్చాడు, బయటికి లాక్కొచ్చాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కనికరం ఉందా?
తీర్పు అయిపోయింది. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. నేటికి ఈ దినము వరకును ఆ ప్రాంతంలో లోతు భార్య యొక్క ఉప్పు స్తంభము అలాగే నిలిచిందంట. ఎందుకంటే రాకడ దినమందు దేవుడు మనకి దాన్ని చూపించడానికి గుర్తుగా ఉంచాడు. అయితే ఏమైందిలే అనుకుంటాం, చూస్తే ఏమైందిలే అనుకుంటాం, మనం పాలు పొందట్లేదు కదా అనుకుంటాము. ఇక్కడ ఆలస్యము వెనక ఉన్న నష్టము చూస్తూ ఉన్నాము. లోతు భార్య ఏమైనా తప్పు చేసిందా? ఎవడన్నా పొడిస్తుందా? పక్కింటి వాళ్ళు కోకెత్తుకొచ్చేసిందా? పక్కింటి వాళ్ళు మెళ్ళలో చేనెత్తుకొచ్చేసిందా? అక్కడ ఒక 50,000 పెట్టిన డబ్బులు, వాళ్ళ అల్లుడు యొక్క డబ్బులు వాళ్ళ అయ్యి పట్టుకుని వచ్చేసింది. ఏమీ అవ్వలేదు, కేవలం వెనక్కి తిరిగి చూసిందంతే. దేవుడు దాన్ని సహించలేదు. లోతు భార్యను ఉప్పు స్తంభం చేశాడు. ఆలస్యము చేయకూడదు, చూడద్దన్నది చూడకూడదు. మనకి క్రిస్మస్ దినాల్లో బాగా వినబడే వాక్యం ఏంటి? లోకరాసిన సువార్త 2వ అధ్యాయము 16వ వచనము. లోక 2:16 అక్కడ ఏం చేస్తున్నారు చూద్దాం. లోకరాసిన సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చదవండి అమ్మా. త్వరగా వెళ్ళి మరియాను యేసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. సరిపోతుంది. ఇక్కడ గొర్రెల కాపుర యొక్క చరిత్ర మనందరికీ తెలుసు. గొర్రెల కాపురలో రాత్రి వేళ తమ మందను ఏం చేస్తున్నారు? కాస్తా ఉన్నారు. కాస్తా ఉన్న సమయం ఇదిగో ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందుకు వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత భయపడద్దని చెప్పింది. చెప్పిన తర్వాత గొల్లలారా వినండి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన. దానికి ఆనవాళ్ళు చెప్పింది. ఒక శిశువు పొద్దుగుడ్లతో చుట్టుబడి తొట్టిలో పరిణ్యుండి మీరు చూస్తారని చెప్పింది. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన నిశ్చలైన బిడ్డలకు భూమి మీద ఏంటంట సమాధానము కలుగునని దేవునికి స్తోత్రము. ఇప్పుడంట వెంటనే ఎప్పుడైతే సర్వలోకమునకు ఇదిగో లోకము అంతటికీ కలగబో సర్వలోకమునకు కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమని చెప్పగానే ఇక్కడ వార్త చాటింపబడితే పరలోకములో ఉన్న సైన్య సమూహం కూడా ఏం చేస్తుందంట? ఆ దూతతో కూడా దేవునికి స్తోత్రము చేశారు. ఇది చూసిన గొల్లలు ఏం చేశారంట? త్వరగా వెళ్ళారు. రేపు పొద్దుట వెళ్ళొచ్చు కదా అనుకోవచ్చు కదా. ఈ చీకట్లో ఎవడు వెళ్తాడరా? ఎప్పుడు మడతాడు ప్రార్థన ఏంటి? ఎప్పుడు మడతాడు వాక్యం ఏంటి? పగలు రాత్రి ఉండదా ప్రార్థనకి? టైం పాడు ఉండదా అనుకుంటే వాళ్ళకి ఆ దేవుని మహిమ శక్తిని చూసేవాళ్ళు కాదు. ఆ గొల్లలు రాత్రి వేళలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని చూడడానికి నెతుక్కుంటూ వెళ్ళిపోయారు, త్వరగా వెళ్ళారు. ఎవరు? యాషావు లేట్ చేశాడు, లోతు భార్య లేట్ చేసింది. కానీ ఇక్కడ ఎవరు ఇక్కడ గొల్లలు త్వరగా వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని మాట మనకి వినబడినప్పుడు మనము లేట్ చేయకూడదు. పేతురు రాసిన గ్రంథము 2 పేతురు 3:9 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడను నశింపక అందరూ మారు మనసు పొందినట్లు నీ ఎడల దీర్ఘాయుష్యము దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవడు నశింపక ఉండనట్లుగా ఆయన నిశ్చయించుకోలేదు. అందరూ బాగుపడాలి, అందరూ పరలోకము చేరాలని ఆయన ఆలస్యము చేస్తున్నాడు. కొందరు ఏం చేస్తారంట? ఆలస్యము చేస్తారు.
దేనికైనా ముందు ఉంటాం. ఏదైనా బ్యాంకులో ముందుంటాం, ఉద్యోగంలో ముందుంటాం, లేకపోతే ఏ విషయంలో ముందుంటాము. కానీ దేవుని విషయంలోని, చేసే విషయంలో, ప్రార్థనకు వచ్చే విషయంలో అనేకసార్లు ఏం చేస్తాము? ఆలస్యము చేస్తాము. కొందరు ఆలస్యమని ఎంచుకుంటారు. పర్వాలేదు ఎప్పుడైతేనే, ఏదో టైంలోకి వెళ్ళి కనబడిస్తే సరిపోద్ది అనుకుంటారు. అది సగం భక్తి దేవునికి పని చేయదు. అన్నము ఆహారము ముద్ద నుంచి ఆకారం ముద్ద వరకు ఎంతో తృప్తిగా తింటాము, లేకపోతే ఆహారం తింటాము, లేకపోతే దాంట్లో వేసుకోవలసిన తినుబండారాలు అన్నీ వేసుకుంటాము. కూర వేసుకుంటాం, రసం వేసుకుంటాం, చారు వేసుకుంటాం, సాంబార్ వేసుకుంటాం, ఏది వదిలిపెట్టాం. అట్టిపండు ఇస్తే అట్టిపండు కూడా అన్నీ తింటామా? అన్నీ తినాలి. తినకపోతే ఇంటికి వెళ్ళైనా చెప్పండి. కొంతమంది అక్కడ తినలేకపోతే బూర వేసారు, వడ వేసారు, గారేసారు అనుకోండి, తినలేకపోతే ఏం చేస్తారు? కొంచెం బయట చెంగులోని పెట్టేసి తీసుకెళ్ళి అక్కడైనా తినాలి, ఏది వదలకూడదు. తినుబండారం తినడం తప్పని నేను చెప్పడం లేదు, అలా పట్టుకెళ్ళడం తప్పని చెప్పడం లేదు. కానీ తినుబండారం ప్రతి ఐటెం రుచి చూడాలి. ఎందుకో తెలియాలి అనుకుంటాం. మరి దేవుని ఆరాధనలో ఆరంభ ప్రార్థన నుంచి ముగింపు ఆశీర్వాదం ప్రార్థన వరకు మనం పాలు పొందదా? కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లుగా దేవుడు ఆలస్యం చేస్తున్నవాడు కాదు, కానీ మన నిమిత్తమై ఆయన వారు తడవు చేసినప్పుడు యెహోవా కనికరం లోతు కుటుంబం మీద ఉన్నట్లుగా మన మీద కూడా కనికరం ఉంటుంది. కానీ ఎన్నిసార్లు ఇస్తాడు దేవుడు ఛాన్స్? ఒక ఛాన్స్ ఇచ్చాడు లోతు కుటుంబానికి, రెండో ఛాన్స్ దేవుడు అవకాశము ఇవ్వలేదు. మనకి ఎన్నో ఛాన్సులు ఇస్తున్నప్పుడు పర్వాలేదులే, నాకు ప్రార్థన ఉందిలే, నాకు సవాసం ఉందిలే, నాకు దైవజనులు ఉన్నారులే, నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తానంటే దేవుడు అంటాడు నీ కాలము, నీ టైము అయిపోయింది. కనుక మనం ఆలస్యం చేయకుండా నిర్గమాకాండము 22వ అధ్యాయం 29వ వచనము, నిర్గమా 22:29, నిర్గమా 22:29. నీ మొదట సత్య ద్రవములను అర్పింప తడు, నీ మొదట సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులో జ్యేష్ఠుని నాకు సస్య ద్రవ్యములు అంటే కొన్ని ద్రవ్యములు, కొన్ని పిండులు మొదటిగా మనము తీసుకున్న దాంట్లోని దేవునికి ఇవ్వడానికి ఏం చేయకూడదంట? తడువు చేయకూడదు. మొదటివి దేవునివి, జ్యేష్ఠులు యెహోవావి, ప్రథమ ఫలము దేవునిది. కనుక దేవునికి ఇవ్వాల్సిన విషయంలో కూడా మనం ఏం చేయకూడదంట? మొదటి దేవుని గురించి చూసుకుని టైం గురించి చూసాం. ఇప్పుడు ఇవ్వాల్సిన అర్పణ విషయంలో కూడా ప్రభు అంటున్నాడు, దాన్ని మీరు ఏం చేయకూడదు? తడవు చేయకూడదు, లేట్ చేయకూడదు. అర్పింప సరిపోతుంది. కనుక మన అర్పణ ఇచ్చేటప్పుడు కూడా తరవు చేయకూడదు, టైం కోసం చూడకూడదు. దేవుని మందిరములోని, దేవుని యొక్క సంఘములోని, దేవుని యొక్క సహవాసంలో మనం ఇవ్వాల్సిన ఏ అర్పణ అయినను మనం నిశ్చయించుకున్న దాన్ని బట్టి తడువు చేయక ఇవ్వాలి అంట. ద్వితీయోపదేశకాండం 23:21 కూడా చదవండి. ద్వితీయోపదేశకాండం 23:21 త్వరగా. ద్వితీయోపదేశకాండం 23. నీ దేవుడని యెహోవాకు నీకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. మొక్కుబడి కూడా ఏం చేయకూడదు అంట? తడవు చేయకూడదు, లేట్ చేయకూడదు. అది నీకు పాపమగును. నీ దేవుడని యెహోవా తప్పగా నీ వలన దాన్ని రాబట్టుకొను. ఏమర్థమైంది? ఏమర్థమైంది? మళ్ళీ ఒకసారి చదవండి. నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడని యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. అది నీకు పాపమగును. దేవుడు నీ ఇవ్వకపోయినా ఏం చేస్తాడంట? రాబట్టుకుంటాడు. ఎందుకు? ఎలా రాబట్టుకుంటాడు? ఇప్పుడు ఎవరికైనా అప్పు ఉన్నావు అనుకోండి, నీవో నేనో మనమో, ఏం చేస్తాము? మొదట అప్పు తీర్చడానికి మనం ప్రయత్నము చేస్తాము. అప్పు తీర్చలేకపోతే ఎలాగోలో అని రికవరీ చేస్తారో చేయరు?
చేస్తారు. మనం అనుకోవచ్చు, నేను ఇవ్వలేదు కదా. దేవుడంటే స్వయంగా అడుగుతాడా? అడగడు ఆయన. మనకు ఎవరి దగ్గర అప్పు ఉంటే వాళ్ళు మనం నేరుగా వచ్చి అడుగుతారు, లేకపోతే మనకి ఏదైనా బ్యాంక్ ఉంటే నోటీస్ పంపిస్తారు, లేకపోతే చీటీలో వచ్చి వారం అడుగుతాడు. కానీ ప్రభు అలా అడగడు. కానీ ఎలాగ రాబట్టాలో ఆయనకి తెలుసు. ఎలా రాబడతాడు? ఆయన మనకు ఇవ్వలేదు అనుకోండి, నువ్వు చేసిన దాన్ని ఇవ్వలేదు అనుకోండి, అక్కడ నష్టము మనకు చూస్తూ ఉంటాం కొన్నిసార్లు. మనం ఎందుకు నష్టము కలిగిందంటే, నువ్వు తడవు చేసావు ఇవ్వాల్సిన దాంట్లో, లేట్ చేసావు. బస్ కండక్టర్ ఉంటాడు, టికెట్కి డబ్బులు ఇచ్చేస్తాం. టికెట్ ఎక్కడికి? ఇక్కడి నుంచి ఊరు వెళ్ళాలండి, డబ్బులు టికెట్ కొట్టిన తర్వాత ఇస్తామంటే పని అవుతుందా? చెప్పండి. ప్రయాణమే వెళ్ళాలంటే కండక్టర్కి డబ్బులు ఇచ్చి మనం టికెట్ తీసుకోవాలి. లేకపోతే ఆ టికెట్ ఆపి కండక్టర్ కింద దించేస్తాడు. కొన్నిసార్లు తక్కువ అనుకోండి, సర్లే డబ్బులు లేవన్నా కదా అని కొంతమందికి జాలి చూపే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ దూరం అనుకోండి, కండక్టర్ ఏం చేస్తాడు? కిందకి దించేస్తాడు. ఎందుకంటే అది అతనికి నష్టం కలుగుతుంది కనుక. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వని ఏదో ఒక రకంగా అది రికవరీ చేస్తాడు. అర్పణ విషయమై కూడా దేవునికి ఇవ్వాల్సింది మనం ఎలాగవ్వాలంట? టైం టు టైం ఇవ్వాలి. లోకంలో మనం కొనుక్కోవాలనుకునే ప్రతిదీ టైం కొనుక్కుంటాం. వివాహం వచ్చినప్పుడు వివాహ వస్త్రం పెళ్ళై కొనుక్కుంటే బాగుంటుందా? చెప్పండి, కాదు కదా. అలాగే దేవుడు కూడా అన్నాడు, నాకు ఇవ్వాల్సింది కూడా మీరు టైంకి ఇవ్వాలి, టైంకి రావాలి. జీతం అందింది, లేకపోతే వ్యాపారంలో చేసిన లాభం అందింది, లేకపోతే ఇంకా ఉద్యోగంలో చేసింది అందింది, ఇంకేముంటుంది పొలంలో చేసిన వ్యవసాయం అందింది. మనం ఏమనుకుంటామంటే లోకంలో అన్ని బాకీలు తీర్చేస్తాం. దేవునికి ఇవ్వాల్సి వచ్చాడు ఇవ్వచ్చులే. దేవుడు రికవరీ ఏజెంట్ కాదు. కానీ ప్రభు ఇక్కడ అంటున్నాడు, నేను ఎలాగ రాబట్టుకోవాలి నాకు తెలుసు. అది నీకేమవుతుంది? పాపం అవుతుంది, అంటే శాపం అయిపోతుంది. పాపం అంటే ఏంటి? శాపం అయిపోతుంది. దేవుడు బలత్కారముగా నేను తనగా నువ్వు ఇస్తానన్నది రప్పించుకున్నాడు అనుకోండి, అది శాపం అయిపోతుంది. రూపాయి ఖర్చు అవ్వాల్సిన దగ్గర 2 రూపాయలు ఖర్చు అవుతుంది, 2 రూపాయలు ఖర్చు అవ్వాల్సిన దగ్గర 10 రూపాయలు ఖర్చు అవుతుంది. నష్టము చూడాలి. దేవుడు అంత తేలిగ్గా విడిచిపెట్టే దేవుడేమీ కాదు. అది నీ దగ్గర నుంచి ఆయన రాబడతాడు. ఏదైనా సరే దేవునికి ఇవ్వాల్సిన మొదటి ఇచ్చి మనం మిగతాయి మన ఖర్చులు మనం చేసుకోవాలి. అనేక సార్లు నేను అనేక మందిలో చూస్తూ ఉంటాను, వారి ఖర్చులనే చేసుకుంటారు. దేవునికి ఇచ్చిలోని వచ్చినాలే వచ్చలే, పై వచ్చినాలే వచ్చలే, ఇంకా పర్వాలేదులే, ముందు మన ఖర్చులు ముఖ్యం అనుకుంటారు. దానికి ఎక్కువగా ఇబ్బందులు, దానికి ఎక్కువగా ఖర్చులు, దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకవేళ చెప్పకపోతే నాది పాపం. కొన్నిసార్లు చెప్తే ఈయన ఒకవేళ దశభాగాల కోసం వాక్యం చెప్తున్నాడు ఏంటి అనుకుంటారని కొన్నిసార్లు దాని విషయమే పెద్ద పట్టించుకోను. కానీ అయ్యో బిడ్డలు శాపంలో ఉన్నారు, బిడ్డల ఈ పాపంలో ఉన్నారు, దీనివల్ల నష్టపోతున్నారని వారికి తెలియచేయకపోతే నాది నష్టము. నేను దానికి ఉత్తరవాదిని కనుక కొన్నిసార్లు నేను తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అర్పణ విషయమై కూడా ఆలస్యము చేయకూడదు. జకరియా రాసిన గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనము. జకరియా 8:21. జకరియా 8:21. ఒక పట్నం వారు మరి ఒక పట్నం వారి ఎదుగు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకుటకును మనము పోదము రండని చెప్పగా వారు మేమును వత్తుమని అందరూ ఒక పట్నం వారు ఇంకో పట్నం వారి దగ్గరకు వచ్చి ఏం చెప్తారంట? ఆలస్యము చేయక. దేవుని శాంతిపరచాలంటే ఎలాగలంట? టైంకి వెళ్ళాలి, ఆలస్యం చేయకూడదు. ఒక పట్నం వారు వచ్చినప్పుడు, ఇప్పుడు ఏదో దారిలో వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను అనుకోండి, మధ్యలో ఎవరో ఉన్నారు, అక్కడ ఆగుతాను. నేను ఆగి, అమ్మా మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థనకి. నువ్వు కూడా వస్తాను. అయితే త్వరగా వెళ్దాము, పర్లేదు టీ కాసి ఇచ్చాక వెళ్దాంలే.
కొంచెం కూర్చుంటలే, సగం దూరం వచ్చాను, అలసిపోయాను కనుక కొంచెము ఫ్యాన్ అయి కొంచెం కూర్చుంటాను అని ఆలస్యము చేయకూడదంట. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చెప్పాలంట, మేము కూడా వస్తా ఉన్నాం. ఇద్దరు త్వరగా వెళ్ళి దేవుని ఏం చేయాలంట, శాంతిపరచాలి. దేవుడు ఆలస్యంగా వెళ్తే కోపపడే దేవుని సంధికి ఆలస్యంగా వెళ్తే కోపపడే దేవుడు. కొంతమంది ప్రార్థన టైం అయిపోయినా ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, ఇంకా ఇల్లు గుమ్మాలు తుడుచుకుంటూ ఉంటారు, ఇంకా బట్టలు దుక్కుంటూ ఉంటారు, ఇంకా పొయ్యి మీద కూరాటి తిప్పుతూ ఉంటారు. దేవుని యొక్క ఉగ్రత వస్తుందని బైబిల్ తేటగా తెలియజేస్తూ ఉంది. కనుక సమయంలోని దేవుని శాంతిపరచాలి, తడవ చేయకూడదు. అర్పణ విషయంలో దేవుని శాంతిపరచాలి, తడవ చేయకూడదు. ఆఖరిసారిగా రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము. రోమా 5:21. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రమును ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించిన. పాపం ఎక్కడ విస్తరించుతుందో అక్కడ ఏమైందంట, కృప అపరిమితంగా విస్తరించిందంట. మనం కాపాడబడుతున్నామంటే మనం అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తున్నాను. చాలా మంది సాక్ష్యాలు చెప్తారు, నేను ప్రార్థన చేసుకున్నానండి అందుకే తగ్గిపోయిందని అంటారు. మన ప్రార్థన ఏముంటుందా? పాపం విస్తరించటం వలన ఎవరు నశించిపోకుండా ఉండాలి అని దేవుడు ఏం చేశాడంట, కృప అపరిమితంగా ఇచ్చాడంట. మనం కాపాడబడుతుందంటే చాలాసార్లు అనుకుంటాం, నా నీతి, నేను దేవుని కోసం నిలబడ్డాను కనుక, నేను దేవునికి ఇస్తున్నాను కనుక, నేను దేవుని పరిచయంలో వాడబడుతున్నాను కనుక అందువలన నా ఇంట్లో కార్యం జరిగింది అనుకోవచ్చు. కాదు. మన పాపమును బట్టి కృప ఎలాగొచ్చిందంట, అపరిమితంగా వచ్చింది. కానీ అలాగని మనం పాపములో నిలిచిందమా అన్నాడు భక్తుడు. పాపములో నిలిచిండరాదు. అక్కడ చూడండి, మొదటి దినముల్లోని, లోతు దినముల్లోని పాపం విస్తరించిపోయింది. ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణాల్లోని. దేవుడు అక్కడికి ఎవరు పంపించాడు? దూతలే వెళ్ళిపోయే డైరెక్ట్గా ఆ పాపపు పట్టణంలోనికి, ఆ పాపపు నగరంలోనికి, ఆ దుష్ట ప్రజల దగ్గరికి దేవుడే వెళ్ళాడు. ఎందుకంటే కృప అపరిమితముగా విస్తరించింది కనుక. వెళ్ళిన తర్వాత వాళ్ళు తడువు చేస్తుంటే ఆయన కనిక్రము వారి మీద ఉన్నది, ఆయన దయ వారి మీద ఉన్నది, ఆయన కటాక్షం వారి మీద ఉంది కనుక దేవుడు అని బలవంతంగా లాక్కొచ్చాడు. అయినా సరే వాళ్ళకి చేత కాలేదు దేవుని యొక్క కృపను వినియోగించుకోవడం. వెనుకతట్టు చూశారు, నాశనం అయిపోయారు. ప్రసంగి రాసిన గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి 5:4. ప్రసంగి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనము. ప్రసంగి 5:4. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. ఆయనకి ఇష్టము లేదు. భక్తిహీనుల బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుంటే మొక్కుకొని ఉండుటే మేలు. మొక్కుకొనక ఉండుటయే. మొక్కుకొన్నప్పుడు ఏం చేయాలంట? వెంటనే చెల్లించాలంట, ఆలస్యము చేయకూడదు. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము. ఇప్పుడు మొక్కండి వల్ల పాపం చేసామో తప్పు రైట్ చేసాము. మొక్కుకొని ఏం చేసామంటే ఆలస్యము, తర్వాత ఇద్దాంలే అనుకోకూడదంట. ఏం చేయకూడదంట? వెంటనే తడువు చేయక, ఆలస్యం చేయక వెంటనే ఇవ్వాలి. అలాగే ఇవ్వలేని పక్షంలో, చేయలేని పక్షంలో మొక్కోకపోతే ఏ గొడవ లేదు. కనుక అలాగూ చేసి నువ్వు పాపము శాపము తెచ్చుకుంటామని వాక్యము తేటగా మనకి బయలుపరుస్తుంది.
కనుక ప్రియమైన దేవుని సంగమా, సమయము దేవునికి ఇవ్వాలి. ఆలస్యము చేయకుండా దేవుని సందుకు రావాలి. మొక్కుబడి మనం చేసుకోవాలి. మొక్కుబడి దేవునికి ఇవ్వాలని తెలుసు. ప్రథమ పుత్రుని దేవునికి ఇవ్వాలని మనకు తెలుసు. దశంభాగం దేవునికి ఇవ్వాలని తెలుసు. మనం ఆలస్యము చేయకుండా దానిని మనము ఇవ్వాలి. ఈ దేహము, ధనము, సమయమును దేవునికి మనము టైం టు టైము ఇవ్వాలి. ఆలస్యము చేస్తే దేవుడు అంటున్నాడు, బుద్ధిహీనులు యందు నాకు ఇష్టము లేదు. మనము ఇష్టలుగా ఉండము, అయిష్టలుగా మిగిలిపోతాము. ఏశావు తన జ్యేష్ఠ కుమారుడు, ఎవరు? ఇస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఏశావు తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అన్నాడు, నువ్వెవడవి? ఆలస్యం అయిపోతే బుద్ధి లేని కన్నికలతో ప్రభు వాక్యం సెలవిస్తుంది, నువ్వెవరివి? కనుక మనం అనుకోవచ్చు, ఈ రక్షణ ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం పొందవచ్చు. లేకపోతే ఇంకొక నా డిగ్రీ అయిపోవాలి, ఇంటర్ అయిపోవాలి, 10th అయిపోవాలి, లేకపోతే నా పెళ్ళి అయిపోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత రక్షణ పొందాం, అవన్నీ అయిపోయిన తర్వాత మారు మనసు పొందాం, ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థన చేసుకుందాం అనుకోవచ్చు. ఆలస్యము దేవునికి ఇష్టమైనది కాదు. తడుము చేయకూడదు, ఆలస్యము చేయకూడదు. గొల్ల ఎలాగో త్వరగా వెళ్ళరో అలాగ మనము కూడా రక్షణ విషయంలోని, దేవునికి సమయానికి వచ్చే విషయంలోని, దేవునికి అర్పణించే విషయంలోని తడవు చేయక, ఆలస్యం చేయక త్వరగా వెళ్ళేది మనం బలం పొందినట్లుగా ఆయన శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవని ఘనమైన పాదాలకు వందనాలు. నీ సహాయం నాకు మాకు దయచేయండి. ఈ రాత్రి కాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యముకై నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఏ విషయంలో మేము తడవ చేయనివ్వదు. రక్షణ విషయంలో మేము తడవ చేయకూడదు. నీ సమయానికి నీ దగ్గరకు వచ్చే విషయంలో మేము తడవ చేయకూడదు. దేవబుద్ధి లేని కన్యకలు తడవ చేస్తారు. రక్షణ విషయంలో దివిటి ఆరిపోతుంది. రక్షణ అనేది ఒక దివిటి ప్రభా, దివిటి ఆరిపోతూ ఉంది. రక్షణ విషయంలో తడవ చేశారు. యాకోబు, దేవా తండ్రి ఇస్సాకు, దేవా తండ్రి ఏశావు విషయంలో మేము చూసినట్లయితే ఏశావు కూడా తను తండ్రి దగ్గర తీసుకుని రావాల్సిన దేవా తినుబండారం కూడా ఆలస్యము చేశాడు. ఎంతో శాపము తెచ్చుకున్నాడు. నేను ఆలస్యమైతే ఎంత శాపానికి గురవుతామో మేము గ్రహించుకునే భాగ్యం మాకు దయచేయండి. ఈ వాక్యం అందరికీ ఒక కనువిప్పుగా ఉండే కృప దయచేయండి. ఎక్కడ దేవలోతి బరే వల్ల మేము ఉండనివ్వదు, ఎక్కడ ఏశావు వల్ల మేము ఉండనివ్వదు, ఎక్కడ దౌర్భాగ్యమైన స్థితి మేము సంపాదించుకొనివ్వదు. గొల్లెలాగా త్వరగా వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి ఆరాధించారు, అలానే ఆరాధించే భాగ్యం నాకు మాకు దయచేసి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడని గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.